సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోతున్నావా? ఆ ఒక్క 2 నిమిషాలు ఉన్నది పల్లవి ప్రశాంత్ అన్న వీడియో ఉన్నది, నాతో పాటు నువ్వు కూడా రియాక్షన్తో చూద్దాం. ఓకేనా? రైట్. మరి ఈ టీ షర్ట్ చూసి పక్కకు షర్ట్లు చూసి ఈడేమో కథలు చెప్తాడని అనుకుంటున్నావు కావచ్చు, అది రాంగ్ మావా. అయితే మీరు వీడియోలో ఉండండి. పల్లవి ప్రశాంత్ మన భరణి గారు సీనియర్ యాక్టర్ కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది, అంటే మోటివేషన్ మాటలు. పల్లవి ప్రశాంత్ భోలేశ్వర్ అయితే కలవడం జరిగింది. ఫస్ట్ మనం ఫుల్ వీడియో చూద్దాం, అసలు ఏం జరిగింది ఏంది అనేది ఫస్ట్ చూద్దాం. ఓకేనా? రైట్. మరి వీడియో ప్లే అవుతుంది, వీడియో అనేది చూడండి. షార్ట్ ఫిల్మ్ తీసిరా? పక్కకు భోలేశ్వర్ చూడరు. నీ గెలుపే అందరికీ ఆదర్శం కావాలి. ప్రతి తల్లి నిన్నే చూపిస్తూ తన కొడుకును పెంచాలి. ముందుగా బిగ్ బాస్ విన్నాను. పల్లవి ప్రశాంత్ ఇవాళ ప్రత్యేకంగా పేరు చెప్పక్కర్లేదు. మొత్తం 2 రాష్ట్రాల్లో అయితే యావత్ భూగోళంలో తెలుగు వాళ్ళందరూ బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ పరిచయం. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ ఈ స్థాయికి వచ్చాడు. ఏంటంటే నాకు కూడా జై జవాన్ జై కిసాన్ అన్నట్టు అంటే మనం ఇవాళ ప్రశాంతంగా కడుపు నిండా తినడానికి రైతు కాలం అయితే కళ్ళ నిండా నిద్రపోవడానికి కాలం సైనికులు. ఇలాంటి రైతులు పెంచాలి, అపారమైన గౌరవం. ఇలాంటి రైతులు పెంచాలి, అపారమైన గౌరవం. రైతు బాగా ఉంటేనే మనం 100%. జై కిసాన్. ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం ఒక మాట చెప్పాలి, వీడియో అయిపోయిన తర్వాత వేద్దాం. ఇప్పుడు ఒక్క 2 నిమిషం. ఇప్పుడు మనకు లాస్ట్లో ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏదైతే ఈ ప్రవర్తన ఉందో, అంటే కింద ఎట్టి కాళ్ళు అది మొక్కడం కానీ పెద్దవాళ్ళతో కొంచెం ఎక్కువగా మంచిగా ప్రవర్తించడం కానీ, ఇది పల్లవి ప్రశాంత్ని గెలిపించింది అని నాకు ఎక్కడో కొడుతుంది. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా శివాజీ అన్న గారితో ప్లస్ అమర్దీప్తో అందరితో అన్న అన్న చెల్లి చెల్లి అంటూ మంచిగా కలుసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు పల్లవి ప్రశాంత్ ఎంత పల్లెటూరులో ఉన్నా కానీ ఒక చిన్న తిట్టు కానీ ఏదైనా వల్గర్ లాంగ్వేజ్లో అయితే మాట్లాడడం అయితే జరగలేదు. ఆల్రెడీ మీరు బిగ్ బాస్ చూసి ఉంటారు. అయితే ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఇది మొత్తం వీడియో కోసమే చేస్తాడు బ్రో అంటే, ఏమో ఇక నాకైతే తెలియదు. నేను ఇక్కడ చూసింది మాత్రమే చెప్తున్నా కాబట్టి 100% అది ఎట్లా అయితే అది ఎవరు ఎట్లా ఊహించుకుంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది మనమైతే ఇంకా ఏం డిక్లేర్ అనేది చేయలేం కాబట్టి ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు ఇలా అనిపిస్తుంది, ఏదైతే మనకు పల్లవి ప్రశాంత్ అట్లా మంచిగా పెద్దవారితో ప్రవర్తిస్తూ బ్లెస్సింగ్స్ ఏదైతే తీసుకుంటాడో అది ఎక్కడో పల్లవి ప్రశాంత్కి ప్లస్ పాయింట్గా మారి పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ గెలిపించింది అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ తమ్ముడు ఒక క్యూట్ వీడియో ఉంది, అది కూడా మనం చూద్దాం. ఓకేనా? రైట్. మరి ఆ వీడియో కూడా వస్తుంది, చూద్దాం, రియాక్ట్ అవుదాం. పూరీలా? ఓకే, తెస్తుంది అమ్మ. పూరీలు ఉన్నాయి, కింద అప్పాలు ఉన్నాయి, మరి ఏమవుతుందో నెక్స్ట్ చూడాలి. అరే రే, మైదా పిండితో చెప్తే అట్లుండయి, అది మనకు అట్లనే ఉంటాయి. నిజంగా పూరీలు తెమ్మంటే అప్పలు తీసుకుని వచ్చి పూరీలో అమ్మ అప్పాలే కూలై సార్. సో
సో ఇది ఎందుకంటే నేను ఫస్ట్లో పల్లవి ప్రశాంత్ అన్నా నేను బిగ్ బాస్కి వస్తా అనేటప్పుడు నేను ఆ వీడియో చూసి పల్లవి ప్రశాంత్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒకటి అనుకున్నా నేను ఏంది అంటే సింపతి గేమ్ చాలామంది అయితే అదే అనుకుంటారు, ప్లస్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతారు. కాకపోతే బిగ్ బాస్ హౌస్ ఎలాంటిదంటే అక్కడ 105 రోజులు ఉండి యాక్టింగ్ అనేది ఇంపాసిబుల్ చేయడం, ఎందుకంటే ఎప్పుడు ఒకసారి దొరుకుతాడు యాక్టింగ్ చేసినాడు. కానీ పల్లవి ప్రశాంత్ నేనైతే పల్లవి ప్రశాంత్ ఒక 1 మంత్ రతిక అది ఏదైతే ఉందో నేను పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోతాడు, విన్నర్ కాలేడు, సింపతి అని బయట ఫుల్ టాక్ నడుతుంది, పబ్లిక్ టాక్ మాత్రం ఫుల్ చించి పాడెత్తుర్రు. పల్లవి ప్రశాంత్కి మొత్తం నెగిటివిటీ అయింది. ఎప్పటి నుంచి అయితే మనకు రతిక ఇట్లా ఫ్లిప్ కొట్టిందో నామినేషన్స్ నుంచి, అప్పుడు పల్లవి ప్రశాంత్ ట్రాకే మారింది, పల్లవి ప్రశాంత్ గేమే మారింది అని చెప్పుకోవచ్చు. అందరూ హౌస్మేట్స్ అందరూ ఒకటైతే మనకు యావరు పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న, స్పై వీళ్ళిద్దరూ ఏదైతే సపోర్ట్ చేసిరో శివాజీ అన్న ఒక బ్యాక్ బోన్ లాగా. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఈరోజు గెలిచిందంటే శివాజీ అన్న మోటివేషన్ మాటల గురించి నేను చెప్తా. ఇక అది మీరు ఏమనుకుంటారు ఏంది అనేది మీ ఆలోచన. ఓకేనా, రైట్. మరి ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ ఇంకా అన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయరి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టరు. ఓకేనా, రైట్. మరి టాటా బాయ్. ఆహా